సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదల సంక్షేమం కోసం అనే పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ మరిన్ని స్కీమ్స్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. బీపీఎల్ కుటుంబాల్లోని పేదలకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పేదల కోసం తెలంగాణ సర్కార్ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించేందుకు కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత పేదరికంతో ఉన్న వారిని గుర్తించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తాజాగా సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్యా దేవరాజన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. ఈ సర్వే ఆధారంగా పేదలను గుర్తించనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టాలని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. విడతల వారీగా ఈ సర్వే జరగనుండగా తొలుత బాగా వెనుకబడిన గ్రామాల్లో చేపట్టనున్నారు. పేదలను గుర్తించిన తర్వాత విడతల వారీగా వారికి సాయం అందించనున్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ వంటి వాటిల్లో వీరికి సహాయం అందిస్తారు. ఇందుకు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సీతక్క సూచించారు. గ్రామస్తులందరినీ ఒకే చోట చేర్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కుటుంబ జీవనం, ఆదాయం, నివాస, ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయాలని సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కార్యదర్శి శృతి ఓజా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.